ఎందుకని వినాయకుడికి ఏనుగు తల ఉంటుంది? స్వయంగా శివుడే తన కుమారుడి తలను ఎందుకు నరికేశాడు? ఈ అద్భుతమైన కథ వెనుక ఏముంది? అన్ని దేవతల కంటే ముందుగా పూజలు అందుకునే వినాయకుడి పుట్టుక వెనుక ఉన్న గాఢమైన కథ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్కారం, నేను మీ సంగన కౌండన్య. ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. స్నానం చేస్తున్నప్పుడు తాను ఏకాంతంగా ఉండాలని, లోపలికి ఎవరిని రానివ్వొద్దని నందీశ్వరుడికి ఆజ్ఞాపించారు. నందీశ్వరుడు కూడా పార్వతీదేవి మాటలు గౌరవిస్తూ గుమ్మానికి కాపలగా ఉన్నాడు. కానీ శివుడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆయనను ఆపడం నందీశ్వరుడికి కుదరలేదు. ఎందుకంటే నందీశ్వరుడు ముందు శివుడికి మాత్రమే విధేయుడు, అంటే ఆజ్ఞను పాటించి చెప్పినట్టు చేసే మనిషి. దీంతో పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. తనకు కూడా నంది లాంటి విధేయుడు అవసరమని భావించింది. అందుకే ఆమె తన శరీరాన్ని శుభ్రం చేయడానికి తయారు చేసిన పసుపుతో ఒక బాలుడు రూపాన్ని తయారు చేసి అందులో జీవం పోసింది. అలా మన చిన్ని గణేశుడు పుట్టాడు. అయితే పార్వతీదేవి మళ్ళీ స్నానం చేయడానికి సిద్ధమయ్యాక గణేశుడికి ఎవ్వరినీ ఇంట్లోకి రానివ్వకుండా చూడమని ఆదేశించారు. గణేశుడు కూడా తన తల్లి ఆజ్ఞను అనుసరించాడు. కొంతసేపటి తర్వాత శివుడు బయట నుండి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా గణేశుడు శివుడిని ఆపాడు. ఈ చిన్న పిల్లవాడు తనకు వ్యతిరేకంగా నిలబడడం శివుడికి చాలా కోపం తెప్పించింది. శివుడు గణేశుడితో ఏం చెప్పాడంటే తాను పార్వతీదేవి భర్తే అని, కనుక లోపలికి వెళ్ళడానికి అనుమతించాలని అడిగాడు. కానీ గణేశుడు మాత్రం అస్సలు వినలేదు. శివుడు తన సహనం కోల్పోయి గణేశుడితో తీవ్ర యుద్ధం చేశాడు. చివరికి తన త్రిశూలంతో గణేశుడి తలను నరికేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడి జీవం లేని శరీరాన్ని చూసి చాలా కోపించుకుంది, ఇంకా దుఃఖించింది కూడా. శివుడు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే పార్వతీదేవి తన కోపం తగ్గించుకోవాలంటే 2 షరతులు పెట్టింది. అందులో ఒకటి వినాయకుడికి మళ్ళీ జీవం ఇవ్వాలని, ఇంకోటి అందరు దేవతల కన్నా ముందు పూజలు అందుకునే హక్కు ఇవ్వాలని. అయితే తన త్రిశూలం చాలా శక్తివంతంగా ఉండడంతో శివుడు గణేశుడి తలను చాలా దూరంగా విసిరివేశాడు. తలను కనుక్కునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి శివుడు ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తున్న ఏ జీవి దొరికిందో దాని తలను తెచ్చిపెట్టమని నందీశ్వరుడికి చెప్పారు. అయితే వారికి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తున్న ఓ చనిపోతున్న ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగు చనిపోయిన తర్వాత ఆ తలను కైలాసానికి తెస్తారు. శివుడు ఆ తలను వినాయకుడి శరీరానికి జత చేసి మళ్ళీ జీవితం ఇస్తారు. అప్పటి నుండి ఆయన గణపతి లేదా గజానన అని పిలువబడతాడు. మరియు ఏదైనా కార్యాలు ప్రారంభించే ముందు అందరూ ఆయనను పూజించాలి. గణేశుడిని ఆటంకాలు తొలగించేవాడుగా విఘ్నేశ్వరుడు అని అంటారు. కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పూజల్లో ప్రథమ పూజ గణపతికే చేస్తుంటారు. విద్యా ప్రారంభం సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతినే పూజిస్తారు. శుభకార్యాలకు ముందు కూడా వినాయకుడినే పూజిస్తారు. వినాయకుడి కరుణతో మీ అందరి పనులు ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకం అర్థమేంటో తెలుసా? చెప్తాను వినండి. వంకరతుండం కలిగిన వారు, విశాలమైన శరీరం కలిగిన వారు, కోటి సూర్యుల తేజస్సు ఉన్న దేవుడు మీరు. ఓ దేవా, నా ప్రతి పనిలో ఎప్పుడు ఏ అడ్డంకులు లేకుండా నన్ను దీవించు అని అర్థం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రేమ మరియు సపోర్ట్ తోనే మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.